జెడ్పీటీసీ ఉప ఎన్నికల రూపంలో పులివెందుల విముక్తికి టైం వచ్చేసినట్టేనా? పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగలబోతుందా? పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. జెడ్పీటీసీ ఉప ఎన్నిక రూపంలో ఇప్పుడు పులివెందుల విముక్తికి టైం వచ్చేసినట్లే అని, పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఎదురుదెబ్బ తగలబోతుందని, పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర ఓటమిని చవిచూడబోతుంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే పులివెందుల ప్రజాస్వామ్య వెందులుగా మారుతోందా? మొదటిసారి పులివెందుల్లో ప్రజలు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటేస్తున్నారు. ఎందుకంటే అక్కడ మరి డిఐజీ కోయ ప్రవీణ్ అక్కడే ఉండి మొత్తం 700 మంది పోలీసుల అక్కడ బందోబస్తు, కేవలం 6 గ్రామాలు, ఒక 9 హ్యామ్లెట్స్, 10,661 ఓట్లు. ఇవాళ ఏంటి, మొత్తం ఆ ఓట్లన్నీ కనుక పోల్ అయితే మా ఓటమి తప్పదు. గతంలో ఎప్పుడు ఈ విధంగా ఓటేసిన దాఖలాలు పులివెందుల చరిత్రలో లేవు. పులివెందుల అంటే అది ఒక కుటుంబానికి అదొక అడ్డాగా, వైఎస్ కుటుంబం గత 45 ఏళ్లుగా 50 ఏళ్లుగా అక్కడ ఇష్టారాజ్యంగా జరిగినటువంటి దమనకాండ. అటు రాజారెడ్డి ఆయన ఏంటి మైనింగ్ గుమాస్తాలో అక్కడ చేరి ఆ మైనింగ్ యజమానినే చంపేసాడు. ఆయన పేరు ఏదో ఉంది, వెంకట నరసయ్య, ఏదో ఆ చేనేత కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అతను ఎవరో ఊసన్న, అతను ఒక ఎస్టీ ఎరుకల, అసలు సజీవ దహనం చేయడం. ఆయన పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ అయింది. ఎవరిపైన? రాజారెడ్డి పైన. అప్పట్లో ఆయన్ని జిల్లా బహిష్కారం చేశారు. రాజారెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రి అన్నమాట. అలాంటి కుటుంబం అసలు పులివెందులను ఎలా చెరబట్టారు అంటే పాలిగాళ్ల రాజ్యం, ఆ పుస్తకం చదవాలి. అప్పట్లో నక్సల్స్ వాళ్ళు వేసినటువంటి పుస్తకం, పౌర హక్కుల సంఘం. హరగోపాల్ని అడిగితే చెప్తాడు నీకు. ఓకే, ఇది మొత్తం చరిత్ర అంతా చెప్తాడనమాట ప్రొఫెసర్ హరగోపాల్. రాజశేఖర రెడ్డితో వాళ్ళు వెళ్ళి మీ అబ్బాయి ఏంటి ఈ విధంగా చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి వయసు 17 ఏళ్ళు ఆ పోలీసు వాడిని కొట్టాడు సబ్ ఇన్స్పెక్టర్ని అంటే, రాజశేఖర రెడ్డి సింపుల్గా ఏమన్నాడు, మావాడు కూడా హక్కుల నాయకుడు అన్నాడు. మీలాగే మావాడికి కూడా ఆవేశం ఎక్కువ హరగోపాల్, తను కూడా పౌర హక్కుల కోసం పనిచేస్తున్నాడనో ఏదో చెప్పాడంట. వాళ్ళకి ఇంకా నవ్వాలో ఏడవాలో అర్థం కాక బయటకు వచ్చారు. అంటే రాజశేఖర్ రెడ్డి అటు తండ్రి రాజారెడ్డి, ఇటు కొడుకు జగన్మోహన్ రెడ్డి మధ్య సంధిగా చూడాలి. అతనేమో అసలు కొన్ని స్కీములు ప్రవేశపెట్టాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, దేవుళ్లాగా కొంతమంది ప్రజలకి రాజశేఖర రెడ్డిని ఆరాధించటం. రాజశేఖర రెడ్డి పైనే పడింది కదా సెక్రటేరియట్లో కాల్పులు. అప్పట్లో చనిపోవాల్సినాడు, త్రుట్లో బయటపడ్డాడు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి పెత్తనం వచ్చేసిన తర్వాత అసలు ఇప్పుడు మనం చూసాం ఇన్నేళ్ల చరిత్రలో, ఇప్పుడు దగ్గర ఇప్పుడు నీకు మరి రాష్ట్రం ఏర్పడిన ఈ సుదీర్ఘ 60 ఏళ్ల ఈ కాలం కనుక తీసుకున్నట్లయితే నువ్వు ఈ 70 ఏళ్లలో పులివెందుల్లో ఒక 14 ఎన్నికలు జరిగాయి. ఒక 6 సార్లు రాజశేఖర రెడ్డి గెలిచి ఉంటాడు, ఒక 3 సార్లు జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటాడు, ఒక 2 సార్లు విజయమ్మ గెలిచి ఉంటుంది, ఒక 2 సార్లు వివేకానంద రెడ్డి గెలిచి ఉంటాడు. అంటే బై ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ కలిపి. ఇప్పుడు వీళ్ళే రాజీనామాలు చేసి తల్లి కొడుకులు అనేక బై ఎలక్షన్స్ తెచ్చారు. విజయమ్మ 2 సార్లు తెచ్చుకుంది కదా, అటు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచింది. అట్లా అప్పుడు మరి తీసుకున్నట్లయితే ఒక కుటుంబ పెత్తనం నుంచి విముక్తి, ఉక్కు పిడికిటి నుంచి వాళ్ళ పులివెందుల విముక్తం చెందినట్టుగా ప్రజల్లో నిన్న చూసాం. ఇవాళ మరి ఎగబడి ఓట్లేస్తున్నారు. రే దాడులు చేశారు, దౌర్జన్యాలు చేశారు అని గగ్గోలు పెడుతున్నాడు అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి. అసలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. పేర్ని నాని, అంబటి రాంబాబు. అసలు మామూలుగా లేదన్నమాట. అసలు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అది రాష్ట్ర స్థాయిలో మీరు ఉండాల్సిన వాళ్ళు జెడ్పీటీసీ స్థాయికి వచ్చేసింది ఆ పార్టీ. ఒక జెడ్పీటీసీ ఎన్నికేంటి, రాష్ట్ర వ్యాప్తంగా బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు పెడతాడు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు పాపం యలహంక ప్యాలెస్ నుంచి ఫోన్ల మీద ఫోన్లు.
ఈ 6 గ్రామాల ఓటర్లకి మీ కాళ్ళు పట్టుకుంటాం, ఈ ఒక్కసారికి ఓటేయండి, మీకు ఏ పని కావాలంటే ఆ పని చేస్తాం, ఈ ఒక్కసారికి ఓటేయండి, జగనే పోటీ చేస్తున్నాడని ఓటేయండి. అరే భారతీ మేడం ఫోన్లు చేయడం ఏంటి, లేకపోతే జగన్ ఫోన్లు చేయడం ఏంటి? ఆ తర్వాత మనం చూసాం అవినాష్ రెడ్డి ఒక పెద్ద ఎపిసోడ్. అతను ఏదో పెద్ద హీరో లాగా అప్పుడే ఇంటి నుంచి బయటకు వచ్చినట్టుగా ఒక డ్రామా, వీళ్ళందరూ ఆపినట్టు పోలీసులు ఒక డ్రామా, అక్కడేదో బైఠాయించినట్టు ఆయన తీసుకుపోయి కడపలో వదిలినట్టు సినిమా. సతీష్ రెడ్డిది ఇంకో అంటే ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అవినాష్ రెడ్డి భయపడినట్లుగా, సిబిఐ అధికారులు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ చేయడానికి వచ్చినట్లుగా ఆయన భయపడి గగ్గోలు పెట్టినట్లుగా, నేనే పాపం చేయలేదు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్, ఏం జరిగింది అరెస్ట్ సమయంలో? అదే జరుగుతోంది. అసలు నేను ఆ యూట్యూబ్ ఛానల్స్లో అవి చూస్తే నేను ఆశ్చర్యపోయా. సిబిఐకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అది వచ్చి అసలు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటి అనుకున్నాం. వచ్చిన పోలీసులను సిబిఐ పోలీసులు అన్నట్టుగా అతను భయపడిపోయినట్టు. ఆ ఫేస్ చూస్తే అట్టాగే ఉంది. ఏది ఆయన మాట తీరు కూడా అలాగే ఉంటుంది, కొంచెం పీలగా మాట్లాడుతుంటాడు, గొంతు కూడా సన్నగా ఉంటుంది అనమాట. మనిషి ఆకారం పొడువే కానీ. అంటే అసలు ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. చర్యల్లో భాగంగా అందరినీ చేశారు, అతను ఒక్కడనే కాదు కదా. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని ఇప్పుడు భూమిరెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ భూమిరెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు, బయటికి రానివ్వలేదు. అటు తెలుగుదేశం వాళ్ళని చేశాం, ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేశాం, స్థానికేతరులందరినీ బయటికి పంపించాం. కోయా ప్రవీణ్ స్పష్టంగా చెప్తున్నాడు. అంటే వీళ్ళకి అసలు మరి ప్రవీణ్ ఆయన ఫోటో చూసినా లేకపోతే ఆయన మాట విన్నా వీళ్ళు అసలు మరీ బెంబేలు ఎత్తిపోతున్నారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికకి జగన్మోహన్ రెడ్డి ఫోన్లు ఏంటి? ప్రతి ఫోన్ జాబితా దగ్గర పెట్టుకుని ఫోన్ లిస్టు అందరికీ ఫోన్లు చేశారంట, మౌడు పెళ్ళాలి. అసలు తెలుగుదేశం వాళ్ళు ఓటేయడానికి వెళ్తుంటే ఆ కారు అద్దాలు పగలగొట్టారని ఒక వీడియో. అతను చెప్తున్నాడు ఏమని, మేము ఓటేయడానికి వెళ్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆపారు, మమ్మల్ని మొత్తం బద్దలు కొట్టారు, వాళ్ళందరూ దిగిపోయారు. అంటే ఏ రకంగా అయినా సరే ఈ ఎన్నిక జరగకుండా ఆపాలి, ఈ ఎన్నికను ఎలాగోలా వాయిదా వేయాలి. పొద్దున్న నుంచి మనం చూస్తున్నాం ఆ సాక్షి ఛానల్లో డిబేట్లు కానీ, ఆ నాయకుల యొక్క ప్రెస్ మీట్లు కానీ, ఏంటి ఈ ఎన్నికను మరి రద్దు చేయండి అంటున్నారు. జెడ్పీటీసీ ఎన్నిక రద్దు కోరడం ద్వారా ఇప్పుడు ఆ రోజు అసలు ఎన్నిక జరగకముందే ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఒకటి కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు, ఈ 14 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేసింది. పులివెందుల్లో మరి అక్కడ ఉన్నటువంటి ఆ ఓటర్లు ఉన్నారు 10,660 మందిలో, మరి వాళ్ళకి పింఛన్లు అందుతున్నాయా లేదా, వాళ్ళకి ఉచిత గ్యాస్ వచ్చిందా రాలేదా, తల్లికి వందనం వచ్చిందా లేదా, అన్నదాత సుఖీభావ డబ్బులు పడ్డాయా లేదా, ఇన్ని సంక్షేమ పథకాలు కేవలం 14 నెలల్లో ఇచ్చారు. వాళ్ళందరూ తెలుగుదేశంకి ఓటేస్తారన్న భయంతోన, ఇప్పుడు ఎటు ఓడిపోతున్నామని తెలిసే ఇప్పుడు ఈ ఎలక్షన్ రద్దు చేయమని కోరుతున్నారా? ఏదైనా ఇక్కడ సక్సెస్ఫుల్గా ఎన్నిక జరిపి ప్రశాంతంగా నిర్వహించిన పోలీస్ యంత్రాంగాన్ని, ఎన్నికల అధికారుల్ని అభినందించాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.